కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. నీకు విషయం తెలుసా, సంవత్సరానికి 100 మిలియన్స్ బైబిల్స్ సోల్డ్ అవుతున్నాయి. 100 మిలియన్ బైబిల్లో ఏమవుతున్నాయి, అమ్ముడవుతున్నాయి. మన భాషలో చెప్పాలంటే 10 కోట్ల బైబిల్స్ సంవత్సరానికి అమ్ముడవుతున్నాయట. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది ఆల్ బుక్స్. అన్ని పుస్తకాల్లో కంటే రారాజు బైబిల్ అని చెప్పి ప్రపంచం చెప్తుంది, చరిత్ర చెప్తుంది, మనం చెప్పడం కాదు. ఎందుకు అంటే ఇది మతాన్ని మార్చేది కాదు, మానవుడి యొక్క మనస్సును మతిని మార్చేది. దేవునికి స్తోత్రం. మానవ యొక్క మతిని మార్చేది. దేవుడు మతాన్ని మార్చడానికి రాలేదు, మనస్సును మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. చెడిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? బాగు చేసేవాడు ఎవడైతే డిజైన్ చేశాడో ఆయన యొద్దకే వెళ్ళాలి. ఒక దైవజనుడు అన్నాడు, నిజమే, బైక్ పాడైతే ఎక్కడికి వెళ్తాం? బైక్ రిపేర్ దగ్గరికి వెళ్తాం. ఏసీ పాడైతే ఏసీ రిపేర్ దగ్గరికి వెళ్తాం. సైకిల్ పాడైతే సైకిల్ ఎవరైతే బాగు చేస్తారో అక్కడికి వెళ్తాం. మరి మనిషి పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడే మనిషిని నిర్మించాడు కాబట్టి నీ స్థితిగతులన్నీ దేవునికి చెప్పుకోవాలి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మానవుడు సృష్టించిన దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద, జాగ్రత్తగా గమనిస్తే, భూమి మీదకు పంపించి శిలువ మరణము ద్వారా ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి నిత్య మరణము నుంచి తప్పించి, లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, మనల్ని విడిపించి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.